హలో ఫ్రెండ్స్, మేము శ్రీశైలంలో ఉన్నాం. శ్రీశైలంలో ఫస్ట్ రోజు మేము టెంపుల్ విజిట్ చేసి సెకండ్ రోజు అంటే ఈరోజు మేము చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూస్తున్నాం. దీనికి ముందు వీడియోలో 4 ప్లేసెస్ అయితే చూపించా. ఇప్పుడు మేము అక్కడి నుంచి పాతాళ గంగా అనే ప్లేస్కి వచ్చాం. చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూడవలసిన ప్రదేశాలు ఒకటి రోప్వే ఉంది, అలాగే పాతాళ గంగాదేవి రివర్ ఉంది, అలాగే డ్యామ్ ఉంది, బోట్ రైడ్. ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో కవర్ చేద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అయింది. టిఫిన్ చేసి ఇంకా రోప్వే దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ రోప్వే పర్ పర్సన్కి 80 రూపీస్ అడల్ట్కి. లోపలికి వెళ్తే ఇలా రోప్వే ఉంటుంది. అప్ అండ్ డౌన్ కలిపి 80 రూపీస్. 4 రోప్ కార్స్ ఉంటాయి. సో ఈచ్ దాంట్లో 3-4 పీపుల్ని అయితే అడ్జస్ట్ చేస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఒక 5 మినిట్స్ రైడ్ అయ్యేటప్పటికి కిందకు వచ్చేస్తాం. సో ఇక్కడ దిగి అయితే కిందకి వెళ్ళి మనం పాతాళ గంగకి వెళ్ళాలి. ఇదే పాతాళ గంగ. టోటల్ ఇక్కడైతే 600 స్టెప్స్ ఉంటాయి. మనం రోప్వే దిగాక ఓన్లీ 100 స్టెప్సే ఉంటాయి. ఒకవేళ మీరు రోప్వే నుంచి రాకపోతే 600 స్టెప్స్ దిగాలి. ఒకవేళ మీరు రోప్వే నుంచి వస్తే 100 స్టెప్స్ దిగితే సరిపోతుంది. అలా అక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుని ఇంకా బ్యాక్కి వచ్చాం. చూస్తున్నారు కదా, ఇక్కడ టికెట్ తీసుకునే కౌంటరు. ఇక్కడే బోట్ ట్రిప్కి అలాగే అక్కమాదేవి కేవ్స్ కూడా ఇస్తారు. ఇక్కడ బోట్కి అడల్ట్కి 80 రూపీస్ మేము తీసుకున్నాం. సో ఇలాగ 100 స్టెప్స్ మళ్ళీ దిగాల్సి ఉంటుంది. బోట్ టికెట్ తీసుకుని అక్కడ వేస్తే మనల్ని అలౌ చేస్తారు. ఇప్పుడే చూస్తున్నారు కదా, అందరికీ మా ముందు బ్యాచ్ వాళ్ళకి అయింది, రిటర్న్ వచ్చేస్తున్నారు. వెళ్ళిన వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ఆర్డర్లో మనల్ని బోట్ని అయితే ఎక్కిస్తారు. ఇది టోటల్ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది. ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తీసుకెళ్తారు బోట్ రైడ్. తీసుకెళ్ళి అక్కడ ఆపి మనకైతే అక్కడ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తారు. ఇతను గైడ్ మాట. ఇతనైతే చెప్తున్నాడు, తన మాటల్లోనే వినండి. తిను ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే డ్యామ్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చి అలాగే పవర్ ఎలా జనరేట్ చేస్తున్నారు అనేది చెప్తున్నాడు వాటర్తో. నెక్స్ట్ శ్రీశైలం. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అని అంశల దీవిలో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదే డ్యామ్. ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి మీలో ఎవరికైనా తెలుసా? శ్రీశైలం వచ్చాం కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్, ఈ 2 పేర్లు టీవీలో పేపర్లో చూసింది. ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. ఇది 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేసి 83 నాటికి కంప్లీట్ అయిందండి. 20 సంవత్సరాలు పట్టింది. ఈ డ్యామ్ కట్టేటప్పుడు నీలం సంజీవరెడ్డి గారు మన సీఎంగా రాష్ట్రపతిగా చేశారు. ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనపడుతుంది కదా, అది రైట్ సైడ్ పవర్ హౌస్, ఏపీ ఆంధ్రప్రదేశ్. ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ చూస్తారు కదా, అది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్. తెలంగాణ రెడ్డి కాబట్టి పవర్ హౌస్లు అంటే పవర్ హౌస్లు కాదు, పవర్ హౌస్ డ్యామ్ ఫ్రంట్ సైడ్కి ఉంటాయి. పవర్ హౌస్లకి వాటర్లే గేట్ ఆపరేటింగ్ అనమాట. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే 770 మెగావాట్స్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి 900. ఇంతకుముందు పవర్ ప్లాంట్ కాలిపోని గుర్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ నీటి మట్టం జాలి చూసారు కదా, ఆ జాలి నుంచి పవర్ ప్లాంట్ వాటర్ని కరెంట్ తయారైద్ది అనమాట. ఇందా చూసారు కదా పాతాళ గంగ, వాటి గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తుండే తిను. మనకి ఈ ప్లేస్ వరకే పాతాళ గంగ అంటాం. పాతాళ గంగని ఎందుకంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాహికంగా భూగర్భ జలాల కిందకి వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్ అంత పవిత్రత, ప్రత్యేకత. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్మల ఫారెస్ట్. డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అని చెట్లు మొదల వరకు. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 810 ఫీట్ ఉంది. ఇదే పాతాళ గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాపం వల్ల పచ్చల బండ అయి ఉన్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా పచ్చ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్లో పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. ఈ డ్యామ్లో ఉన్నంతసేపే పచ్చదనం. ఇదే డ్యామ్ ద్వారా బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందూరు చూసే టెంపుల్ లోపల అదే సేమ్ నంది పాతాళ గంగలో ఉంది. ఊళ్ళో ఉన్నదాన్ని శనగల బస్సు అని అంటారు. ఈ పాతాళ గంగలో ఉన్నదాన్ని ఉబ్బులి బస్సు అని అంటారు. ఈ పాతాళ గంగలో స్నానం చేసిన తలపైన ఏం చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి. ఐషుమని అందరూ తెలుసుకున్నారు. శ్రీశైలం వస్తే ఏమేమి ప్లేసులు చూడాలి అనేది ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తిను. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేల ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తాం.
స్వామివారు దర్శనం చేసుకుంటారు, అడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చినా అన్ని వేలో సాక్షి గణపతి టెంపుల్ ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడైతే కానీ వెళ్ళేటప్పుడైతే కానీ మన గోత్రనామా చెప్పకుండా స్వామివారిని దర్శించుకోవాలంటారు. ఎందుకంటారేమో కైలాసంలో తన తండ్రి ఎదురుగుండా శివుడి ఎదురుగుండా సాక్షి పలుకుతారన్నమాట. ఎవరెవరు శ్రీశైలం వచ్చారు, ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది. త్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మనం శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్ లో కొండపైన గోపురం కనబడుతుంది, అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్రతో దాంట్లోనే ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆశ్రమం ఉంటుంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార, పంచదార, అష్టకేశ్వరం, శిఖరేశ్వరం. గైడ్ ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. సాక్షి గణపతి, శిఖరేశ్వరం, హటకేశ్వరం, పాలధార, పంచదార ఇవన్నీ కూడా మన దాంట్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి చెప్తున్న 2 ప్లేసెస్ అయితే మనం విజిట్ చేయలేకపోయామండి. ఒకటి వచ్చేటప్పటికి ఇష్టకామేశ్వరి టెంపుల్, ఇంకోటి అక్కమ్మాదేవి కేవ్స్. ఈ రెండిట్ల గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తిను. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ల లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్టకామేశ్వరి టెంపుల్ విన్నారు కదా, వాళ్ళు జీపులు మాత్రమే నడుస్తాయండి, వేరే వెహికల్ లేదు. ఒక మనిషికి 1000 రూపీస్ తీసుకుంటారు. శిఖరం కానీ 2 కిలోమీటర్లు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది దారి. మన భారతదేశం మీద ఎక్కడా లేదండి ఇష్టకామేశ్వరి టెంపుల్, వాళ్ళు శ్రీశైలం ఒకసారి ఉంది. అక్కడ విషయం ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన నుదుటి స్పర్శ ఎంత మెత్తగా తగిలిందో, అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగిలింది. ఒక రాతికి మనకలాగా స్పర్శ తగిలిందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. మనకి వాటర్ వచ్చి సైడ్ కానీ 16 కిలోమీటర్లు బయలుదేరితే అక్క మహాదేవి కేవ్స్ విన్నారు కదా, సుమారు 800 సంవత్సరాలు పైబడి జరిగింది కదండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ పురాణ ప్రకారంగా అక్క మహాదేవి కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని వీరశైలి మతోస్తున్నారు. ఒంటి మీద నూలు పోగి లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి. ఆమె కొన్ని అన్ని కారణాల వల్ల వస్త్రాలు ఉదరడం అనేది ఆమె తల ఎంటుకలే వస్త్రాలుగా ఏర్పరచుకుంది. ఆమె పేరు మహాదేవి. అందరూ అక్క వాళ్ళు అక్క మహాదేవిని పిలవబడుతుంది. అక్క మహాదేవి ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిర్మించారు గృహాల లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేమో స్వయంభులింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనం అభిషేకాలు చేస్తుంటాం, లేదంటే పూజారులు చేస్తారు. ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్ గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది. కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి అంశకరం ప్రశ్న అండి. ఇప్పుడు వరకు ఆమె అక్కడ కొంతకాలం తపస్సు చేసి దానికి ఆపోజిట్ లో కొండ ఒకటి ఉందండి, కదిలివనం అంటారు. ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతిరూపల ఐక్యమైపోయింది. మీరందరూ ఇక్కడ స్వామివారు దర్శనానికి వెళ్ళారు కదా, ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకైతేనే గర్భగుడిలో విగ్రహాలు కనబడతాయి. దూర దర్శనం అనేటప్పుడు 2 గుమ్మాలు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తాం. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉండాలి. గమనించారా? ఆమె అక్కమాదేవి. లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి, రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి. యామారెడ్డి, మల్లమ్మ, చిద్రామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకులాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్త పనులు ఆలోచించండి. మనకులాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు విగ్రహాలు తీసుకెళ్లి భూ ప్రపంచంలో ఎక్కడని చూసామా? శ్రీశైలం గుడిలో తప్ప ఇతర గుడిలో లేవు. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి. నేనైతే గైడ్ అయితే కాదు, బోట్ డ్రైవర్ని. ఏదో జీతాలు తక్కువ వల్ల గైడింగ్ చెప్పుకుంటాం. మా గైడింగ్ మీకు నచ్చితే మీకు సంతోషంగా ఏమైనా ట్రిప్ ఇస్తే తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ చెప్పలేటువంటి పాదాలను వాడు చెప్తా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఎంతో కొంత ఇమ్మన్నారు. మేమైతే 20 రూపీస్ ఇచ్చాం. చూస్తున్నారు కదా, ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ లొకేషన్స్, ఆ వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా ఈ బోట్ రైడ్ చూసుకుని ఇంకా మేమైతే హోటల్ రూమ్కి వెళ్ళిపోయాము. మేము ఎక్కడ రూమ్ తీసుకున్నాం అవన్నీ కూడా ఫస్ట్ వీడియోలో ఉన్నాయి. సెకండ్ వీడియోలో కొన్ని ప్లేసెస్ అయితే చూసాం. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.